సో నేను క్యాంపాషో వాటర్ ఏమో 2 బాటిల్స్ తీసుకున్నా. అది 20 రూపీస్ ఎంఆర్పి ఉండే, అది 12.75కి వచ్చింది. అవి 2 తీసుకున్నా కాబట్టి అవి 25 రూపీస్. ఇండిపెండెన్స్ వాటర్ 750 ml ఏమో వాళ్ళ ప్రకారం ఎంఆర్పి 20 రూపీస్, 5 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు కదా, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 15 రూపీస్కి వస్తుంది. బట్ వేరాస్ ఎంఆర్పి ఎంత ఉంది దాన్ని 10 రూపీస్ ఉంది. అది నేను ఆమెకి ఎంత చెప్పనీకి ట్రై చేసినా కూడా తనకు అర్థం అవుతలేదు. ఆ రిలయన్స్ మార్ట్ ఎక్కడ ఉందంటే వికారాబాద్లో ఉంది. సో నేను అనంతగిరి వెళ్ళేటప్పుడు అది తీసుకున్నాను అనమాట. సో నాకు అర్థం కావట్లేదు, అంటే ఇప్పుడు వికారాబాద్ లాంటి టౌన్ కాబట్టి మేబీ ఎవరు కూడా ఎంఆర్పి చూడరు, క్వశ్చన్ చేయరు, ఆడెంత వాళ్ళు బిల్ వేస్తే అది తీసుకొని వెళ్ళిపోతారు. బట్ వేరేస్ రిలయన్స్ మార్ట్ లాంటి పెద్ద బ్రాండ్ అన్ని కన్జ్యూమర్ అవుట్లెట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఇంత బ్లండర్ మిస్టేక్ ఎట్లా చేస్తున్నారని నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, అది 5 రూపీసే ఏమో, కానీ ఇట్స్ నాట్ రైట్ కదా. ఇఫ్ అది కరెక్ట్ కాదు అన్నప్పుడు 1 రూపీ వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చినా కూడా తప్పే. వీళ్ళు 10 రూపాయల ఎంఆర్పి ఉన్న బాటిల్ని 20 రూపాయల ప్రైస్ పెట్టి 5 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 15 రూపాయలు తీసుకుంటారు. సార్ నాకు అర్థం కాలేదు. మేబీ వాళ్ళు ఎంఆర్పి 15 పెట్టి 5 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి నాకు అదే 10 రూపాయలు ఎంఆర్పి ఏదైతే 10 రూపాయలు ఉందో అదే 10 రూపాయలకి ఇచ్చి ఉంటే నాకేం ప్రాబ్లం ఉండేది కాదు. బట్ అది 10ని 20 చేసి 20 నుంచి 15కి తీసుకొచ్చి లైక్ నౌ వీఆర్ ప్రొవైడింగ్ ప్రోడక్ట్ ఎట్ డిస్కౌంట్ ప్రైస్ అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో ఐ హోప్ రిలయన్స్ స్మార్ట్ వాళ్ళు ఈ ఇష్యూని రెక్టిఫై చేసుకొని వాళ్ళ ఎంప్లాయీస్కి కొంచెం ట్రైనింగ్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను.